మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చదివిన వాక్య భాగంలో హెచ్చింపును ఘనతను ఉన్నతంగా ఉండాలి, మనం కూడా ఆశీర్వదించబడినటువంటి జనాంగంలో చేర్చబడాలని కోరిక అందరికీ ఉంటుంది. అయితే వాటన్నిటికంటే ముఖ్యంగా ఆ స్థాయికి వెళ్ళాలి అనగా ప్రభు అంటున్నారు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి. ఇదే మాట ప్రభు ఏమని సెలవిచ్చారనగా మనం లూకాసు సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. తన్ను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడునని చెప్పాను. తగ్గింపు అనేది చాలా కష్టమైనటువంటి పని, అదంత సులువైనటువంటి విషయం కానే కాదు. కారణం అది దేవుని యొక్క స్వభావం. దేవుని స్వభావములకు రావడం అంత సాధారణమైనటువంటి విషయం కానే కాదు. లోక సంబంధమైనటువంటి స్వభావాలు క్రియలు జరిగించడానికి సిద్ధంగాను దానికి యోగ్యమైన వారంగాను కనిపిస్తాం గాని దేవుని స్వరూపంలోకి దేవుని స్వభావాన్ని కలిగి ఉండడానికి సంసిద్ధత, సఖ్యత, సిద్ధపాటు అనేది కనిపించడం అరుదు. ప్రభు అంటున్నారు, నేటి దినాన మీరు హెచ్చింపబడాలని కోరుకుంటున్నారు. అవును, నేను కూడా మిమ్మల్ని హెచ్చిస్తాను, నేను కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఎత్తైన శిఖరం మీద మిమ్మల్ని నిలబెడతాను, ఎక్కలేని ఎత్తైనటువంటి స్థాయిలో ఎవరు అందుకోలేనటువంటి విధంగా నేను మిమ్మల్ని కూర్చుండబెడతాను అని ప్రభువు చెప్తున్నారు. అయితే దాని అంతటికంటే ముఖ్యంగా మనం ఆయన దృష్టిలో ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ ఉండాలి. తగ్గించుకుంటే వచ్చేటువంటి ఫలము ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే మొట్టమొదటిగా ఆయనే మనల్ని హెచ్చిస్తాడు. మనుషులు ఎప్పుడైతే మనల్ని కించపరచడానికి, అవమానించడానికి, అఘోరపరచడానికి ప్రయత్నం చేస్తారో లేదా ఆ క్రియలు జరిగిస్తారో, ఆ పనిలో వారు సఫలవంతంగా ఉంటారో, అదే సమయంలో ప్రభు మన పక్షాన హెచ్చిస్తాడు. వారి కళ్ళ ముందే మనలను హెచ్చిస్తాడు. తన పేరు పెట్టబడినటువంటి తన జనులను ఎవరన్నా కించపరిచినా, అవమానపరిచినా, అవహేళన చేసినా, ఎగతాళి చేసినా, అఘోరపరిచినా ప్రభు చూస్తూ ఊరుకోడు. ఆయన తన జనులను హెచ్చిస్తాడు. యెఫ్తాను అందరూ వారి యొద్ద నుండి తోసివేస్తే యెఫ్తాను మనుషులెవరు గణపరచలేదు కానీ దేవుడే హెచ్చించాడు. అవమానించిన వారందరూ కూడా యెఫ్తా యొద్దకు తిరిగి వెళ్లి క్షమాపణ అడిగి యెఫ్తాను తీసుకుని వచ్చి వారి దేశంలో చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఎన్నో చరిత్ర ఆధారాలు తమను తగ్గించుకున్న ప్రతి వారిని దేవుడు హెచ్చిస్తూనే వచ్చాడు. అబ్రహామును గాని, మోషేను గాని, దావీదును గాని, యోసేపును గాని, దానియేలును గాని, అననీయ, అజర్యా, మీషాయేలును గాని, అపోస్తలులను గాని ఆయన పేరు పెట్టబడి ఆయన సత్య మార్గంలో, జీవ మార్గంలో యథార్థంగా, నీతియుక్తంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఆయన మీద ఆనుకున్న ప్రతి ఒక్కరిని ఆయనే హెచ్చించాడు. ఇంకను హెచ్చిస్తున్నాడు, ఇంకను ఆయన హెచ్చిస్తాడు. తన నామం కొరకు తగ్గించుకున్న ప్రతి వారిని ఆయన హెచ్చిస్తాడు. మరొక విషయాన్ని మనం చూస్తాం. మనము తగ్గించుకుంటే వచ్చేటువంటి ఫలితము దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయము 27వ వచనం. నీ మనస్సు మెత్తనదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రమును చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. ఇక్కడ యోషియా యొక్క జీవిత చరిత్రను చూస్తాం. ఇక్కడ ఆలయాన్ని మరలా ఆరాధనలు ప్రారంభించాలని ప్రయత్నం చేస్తూ ఉండగా ఆలయంలో మోషే ధర్మశాస్త్రం, ప్రతులను, విధులను, ఆజ్ఞలను వీరు కనుగొంటారు. ఆ ధర్మశాస్త్ర గ్రంథములన్నీ ఆలయ యాజకుడైనటువంటి హిల్కియా రాజు యొద్దకు అనగా యోషియా యొద్దకు తీసుకుని వచ్చి ఆ విధులు, కట్టడలను, ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును చదివి వినిపించినప్పుడు యోషియా, అయ్యో మనం ఎంత దుర్బలమైనటువంటి, అసహ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము, దేవుని దృష్టికి మనం ఎంత హేయులుగా ఉన్నాము, ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో, దుర్మార్గమైనటువంటి క్రియల మధ్య మనం ఈ జీవనమును కొనసాగిస్తున్నామని గుర్తించి తన వస్త్రమును చింపుకొని కన్నీటితో ప్రభు యొద్ద తన్ను తాను తగ్గించుకున్నాడు. అప్పుడు ఆ సందర్భంలో ప్రభు హుల్దా అనేటువంటి ప్రవక్తిని ద్వారా యాజకుడైనటువంటి హిల్కియాకు తెలియచేస్తూ ఈ మాట యోషియాకు చెప్పండి అని దేవుడు యోషియాకు ఒక వర్తమానాన్ని, ఒక మాటను తెలియచేశారు. అదే ఈ మాట. నీ మనస్సు మెత్తనదై నీ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నేను వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకుని ఉన్నావు కదా, నీ వస్త్రములను చింపుకుని ఉన్నావు కదా, నా సన్నిధిని నువ్వు తగ్గించుకున్న విధానాన్ని, నీ కన్నిటిని నేను చూశాను, నీ మనవిని నేను అంగీకరిస్తున్నాను అని యోషియా చేసినటువంటి మనవిని ఆయన అంగీకరించాడు. దయచేసి మా పాపాలను క్షమించు, నీ ఉగ్రతను నా మీదకు తీసుకురాకు, మా ప్రజలను క్షమించు అని యోషియా చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మన మనవిని ఆలకిస్తాడు. గర్వంతో, అహంకారంతో చేసేటువంటి ప్రతి ప్రార్థన హేయమైనదిగాను, తిరస్కారానికి
త్రోసివేయబడినట్టుగా దేవుని దృష్టికి ఉంటుంది. ఆయన వాటిని త్రోసివేస్తాడు. ఉదాహరణకు దేవాలయంలో సుంకరి, పరిసయ్యుడు అనేటువంటి ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. పరిసయ్యుడు వాక్యం తెలిసిన వాడు, దేవుని ఎరిగిన వాడు, ఆజ్ఞలు తెలిసిన వాడు, భక్తిగా జీవిస్తున్నట్టుగా కనపరుచుకునేవాడు, వస్త్రధారణను ప్రత్యేకంగా వేసుకునేవాడు, దశమ భాగాలు ఇచ్చేవాడు, కానుకలు ఇచ్చేవాడు. అంత బానే ఉంది. కానీ దేవుని మందిరానికి వెళ్లి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు ప్రార్థన చేస్తూ ఉండగా సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. అతడు అన్యాయం చేత, తప్పుడు చేత ధనాన్ని అర్జించిన వాడుగా ఉన్నాడు. అయితే వీరిద్దరి ప్రార్థనలో సుంకరి తన పాపమును గురించి పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుని, నేనెంత పాపిని, నేనెంత అసహ్యుడను, ఎంత దుర్మార్గమైనటువంటి క్రియలు చేశానని తనను తాను కన్నీటితో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ తగ్గించుకుంటూ ఉన్నాడు. అయితే పరిసయ్యుడు తనను తాను హెచ్చించుకుంటూ, నేనెంత గొప్ప భక్తుడిని, నేనెంత కానుక ఇస్తాను, ఇలాంటి వేడుకలు, క్రిస్మస్లు, న్యూ ఇయర్లు, ఈస్టర్లు, పండగలు, వస్త్రదానాలు, అన్నదానాలు ఎన్ని చేస్తాను, నేను నీ నామమున నేను గొప్పవాడిని అని తనను తాను హెచ్చించుకుంటూ, ఈ మందిరాన్ని నేనే కట్టించాను, దానికి అది చేశాను, ఇది చేశానని అన్నిటినీ ప్రభు యొద్ద హెచ్చించుకుంటూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, పరిసయ్యుని ప్రార్థన కంటే కూడా నాకు సుంకరి ప్రార్థన ఇష్టము, అతని ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. కనుక మన మనవి ఆలకించబడాలి అంటే మనం తగ్గించుకోవాలి. అన్ని కోణాల్లో తగ్గించుకోవాలి. చదువుల్లో అయినా, వ్యాపారాల్లో అయినా, వృత్తిలో అయినా, సంఘంలో అయినా, సహవాసంలో అయినా మనల్ని మనం తగ్గించుకోవడమే ఎంతో మేలు. అహంకారంతో, గర్వముతో, అధికారంతో ఒకవేళ ప్రవర్తిస్తే ప్రభు అంటున్నారు, వారందరినీ నేను అణిచివేసి తగ్గించేసి నన్ను నమ్ముకొని తగ్గించుకుంటున్న వారిని నేను హెచ్చిస్తాను. ఇటువంటి గర్వం గురించి మనం ఇంకొక విషయాన్ని మనం చూసినట్టయితే, వేకువ చుక్క, తేజు నక్షత్రమా అనబడేటువంటి లూసిఫర్ దేవుని యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాలని మరియు నక్షత్రాలంతటికంటే ఎత్తుగా తాను ఉండాలని ఎంతో కోరుకున్నాడు. అనగా తాను ఉండవలసినటువంటి స్థాయికి, పరిధికి మించి ఎక్కువగా దురాశతో దేవుని దృష్టికి అసహ్యమైనటువంటి ఆలోచన చేసి ఉన్నాడు. ప్రభు తనను త్రోసివేస్తే తన మహిమను కోల్పోయి చీకటిగా, వెలుగులేని వాడుగా భూమి మీద పడిపోయాడు, పాతాళంలోకి త్రోయబడ్డాడు. కనుక గర్విష్ఠులను ఆయన ఎప్పుడు కూడా ప్రక్కన ఉంచుకోడు. అట్టి వారిని ఎప్పుడు కూడా ఆయన దృష్టి ఉంచడు, వారిని త్రోసివేస్తాడు. కానీ తగ్గించుకుని వారిని ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. తగిన సమయంలో అందరి ముందు ఎత్తుగా వారి తల ఎత్తుతాడు. తగిన సమయంలో వారికి స్థానాన్ని హెచ్చిస్తాడు. తగిన సమయంలో వారి తలలను జనులందరి ముందు ఎత్తుతాడు. వారి ఆశీర్వాదాన్ని, దీవెనను జనులందరూ చూసి మౌనులో ఉన్నట్లుగా, నోటి మీద వేలు వేయబడినట్లుగా, వారు నడుల మీద చేతులు ఉంచుకొని ఇది ఎలాగ జరిగింది అని ఆశ్చర్య తమగ్నులు ఉన్నట్లుగా దేవుడు తన జనుల పట్ల కార్యమును జరిగిస్తాడు. కనుక తగ్గించుకుని ప్రార్థన చేయడం అనేది క్రైస్తవుని యొక్క లక్షణం. తగ్గింపు లేని క్రైస్తవుడే కాదు, సాతాను యొక్క సంబంధి. సాతాను అనుసరిస్తున్నటువంటి అనుచరుడుగా మిగిలిపోతాడు. పాతాళంలోకి స్థావరాన్ని ఖచ్చితంగా పొందుకుంటాడు. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. మనము తగ్గించుకుంట ద్వారా జరిగేటువంటి లాభము, క్షేమము, ప్రతిఫలము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. మనము తగ్గించుకున్నట ద్వారా, గర్వంగా, అహంకారంగా ఉండకుండా ఉండటం ద్వారా మనకి క్షమాపణ కలుగుతుంది, మనకి పాప విమోచన కలుగుతుంది, శాప విముక్తి కలుగుతుంది, మరియు స్వస్థత కలుగుతుంది. మీ పాపములు మీ మీద ఏలుబడి చేస్తున్నంత కాలం సాతాను ఏలుబడి చేస్తున్నాడనే అర్థం. అది అనారోగ్య స్థితి ద్వారా గాని, అపజయాల స్థితి ద్వారా గాని, శోధించబడి పాపపు క్రియలతో బంధించబడేటువంటి స్థితి గాని, ఏదైనప్పటికీ తగ్గింపు లేకపోవడం చేత అనర్థాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ప్రభు సెలవిస్తున్నారు, మీరు తగ్గించుకుని ఉన్నట్లయితే మీ పాపాలను నేను క్షమిస్తాను. నేను మీ పాపాలు క్షమించినప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది. అది భౌతిక పరమైనటువంటి స్వస్థత మరియు ఆత్మీయమైనటువంటి స్వస్థత. మీరు జయించలేనిటువంటి పాపాలు జయించినట్లుగా నేను మీకు సహాయం అనుగ్రహిస్తాను, జయం అనుగ్రహిస్తాను. మీరు తగ్గించుకొని ప్రార్థించిన ఎడల. నేడు చూస్తూ ఉంటే ప్రతి వారు నేను గొప్ప అనేటువంటి ఆలోచనలోను, మాటలతోనూ, వారి వాక్కు వాదనలతోనూ, గెలుచుదామనే ప్రయత్నముతోనూ గర్వాంధులుగాను, అహంకారులుగాను మిగిలిపోతూ ఉన్నారు. సహవాసాల మధ్య, సంఘాల మధ్య, సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య, సంఘ పెద్దల మధ్య నేనే గొప్ప అనేటువంటి వాదనతో వారు ముందుకు సాగుతున్నారు. అటువారు గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, మీరు పాటలు పాడిన, సంఘ పెద్దలుగా కార్యక్రమాలు నిర్వహించిన, సంఘాన్ని కట్టిన, సంఘ కాపరులుగా ఉన్న, విశ్వాసులుగా ఎప్పటి నుంచో సంఘంలో స్థిరపరచబడి ఉన్న, దేవుని పని కొరకు గుప్పిలు విప్పుతున్న మిమ్మును మీరు తగ్గించుకోకపోతే గనక మీరు నా స్వభావములో లేరు అని అర్థం. మిమ్మును మీరు తగ్గించుకుని ఉన్నట్లయితే, మీరు ఏ మూల ఉన్నా, ఎవరికి
వారికి కనిపించకుండా ఉన్న, మీరు వెలివేయబడిన, మీరు దగ్గరికి రానివ్వకుండా దూరంగా ఉంచబడుతూ ఉన్న నేనే మిమ్మల్ని అందరి ముందుకు తీసుకొచ్చి హెచ్చిస్తాను. వారి కనులు ఎదుట మిమ్మల్ని నేను గొప్ప చేస్తాను. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఎండాలుగా దీవించండి. వారి ప్రతి అవసరతను అక్కరని మహిమశలు తీర్చండి. తమను తాము తగ్గించుకున్న వారిని నీవు హెచ్చిస్తావని, నీవు ప్రార్థన ఆలకిస్తావని, మరియు పాపాలను క్షమిస్తావని, స్వస్థపరుస్తావని ఎంతో తేటగా మీరు తెలియజేశారు. ఈ క్లుప్త సందేశం ద్వారా ప్రతి బిడ్డ ధైర్యపరచబడినట్లుగా, ఉద్యోగం రగులున్నట్టుగా, ఆధ్యాత్మిక స్థితిలో ఒక ఉన్నత స్థాయిని చేరునట్లుగా ప్రతి బిడ్డకు మీరు సహాయం అనుగ్రహించండి. ప్రతి బిడ్డని మీరు హెచ్చించండి. తగ్గించుకునే స్వభావం కలిగిన వారుగా ముందుకు సాగునట్లుగా కృప దయచేసి వారి కార్యాలను సఫలపరిచి నీ మేఘాల్లో పెండ్లి కుమారుడుగా రానే ఉండగా నేను ఎదుర్కొనే శక్తి యోగ్యతను ప్రతి వారికి దయచేసి సహాయం దయచేసి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.